Spotlight Librarians Academy. Hi everyone, welcome to Spotlight Librarians Academy. So this is Dr. K. Yadagiri sir, faculty for paper 2 Library and Information Science for all competitive exams of librarian. సో మనం ఈ వీడియోలో యూనిట్ 10 ఏదైతే మనకు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కానీ అండ్ టీజీపీఎస్సి ఏపీపీఎస్సి కండక్ట్ చేసే పేపర్ 2 లైబ్రరీ సైన్స్లో ఉన్న యూనిట్ 10 అనేది రీసెర్చ్ మెథడాలజీ. ఆ రీసెర్చ్ మెథడాలజీ సంబంధించి యూనిట్ పైన ఓవర్ వ్యూ అనేది మనం ఈ క్లాస్లో తీసుకుంటాం. సో ఈ క్లాస్లో మీకు మేజర్గా యూనిట్కి సంబంధించి సిలబస్ ఏంటి అండ్ దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ ఏ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్ అండ్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది జస్ట్ ఈ వీడియోలో చూసుకుంటాం. సో నెక్స్ట్ ఇదే యూనిట్కి సంబంధించి రీసెర్చ్ మెథడాలజీ ఇదే యూనిట్కి సంబంధించి మనకు ఇంకా దీని మీద ఫ్రీ క్లాస్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ వీడియో మీరు ఫుల్గా చూసినట్లయితే ఈ యూనిట్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద చాప్టర్స్ ఇన్ గివెన్ సిలబస్ అండ్ ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్స్ మనము టోటల్ అన్ని సిలబస్ కాపీస్ నుంచి గ్యాదర్ చేసిన టాపిక్స్ అనమాట. టోటల్ మనకు 19 టాపిక్స్ ఉన్నాయి. ఈ 19 టాపిక్స్ రీసెర్చ్ మెథడాలజీ సంబంధించి ఏంటి అండ్ దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, దాని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక్కొక్క చాప్టర్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తే మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం ఈ వీడియోలో చూసుకుంటాం. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ ఒక క్లియర్ అవేర్నెస్ అండర్స్టాండింగ్ అనేది మీకు వస్తుంది. అదేవిధంగా మీకు మీ కాంపిటేటివ్ ప్రిపరేషన్కి యూనిట్ సంబంధించి ఏం చదువుకోవాలి, ఎంతవరకు చదువుకోవాలి, ఏది అవాయిడ్ చేయాలి, ఏ టాపిక్స్ మీద ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలనేది మనము యూనిట్లో తెలుసుకుందాం. కాబట్టి యూనిట్ మీకు లాస్ట్ వరకు చూడండి. సో ఈ యూనిట్ ఏదైతే మనం డిస్కస్ చేసుకునే ముందు ఈ యూనిట్ అనేది మనకు MLISC సంబంధించిన యూనిట్. సో రీసెర్చ్ మెథడాలజీ అనేది మనకు ప్యూర్లీ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు MLISC మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కరికులంలో ఉన్న MLISC సిలబస్ సంబంధించిన యూనిట్ అని చెప్పుకోవచ్చు. ఈ యూనిట్ నుంచి మనం టోటల్గా యూనిట్ సంబంధించి మనం చూసుకుంటే ఈ యూనిట్లో మనకు MLISC స్ట్రక్చర్ సంబంధించిన యూనిట్ అని చెప్పుకోవచ్చు. ఈ యూనిట్ నుంచి మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేస్తే 2017 కావచ్చు అండ్ 2023 కావచ్చు. సో ఆ రెండు ఏవైతే మన ప్రీవియస్ ఎగ్జామ్ తెలంగాణ స్టేట్లో జరిగిన గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు 2 టైమ్స్ నోటిఫికేషన్స్ వచ్చాయి. ఒక టీజీపీఎస్ నుంచి మెడికల్ కాలేజ్ లైబ్రరీ వచ్చింది అండ్ టీజీపీఎస్ నుంచి గురుకుల లైబ్రేరియన్స్ వచ్చాయి, స్కూల్ JLDL. అదేవిధంగా 2023లో కూడా స్కూల్ JLDL వచ్చాయి. ఇదే ఈ 6 అండ్ ప్లస్ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ లైబ్రరీ, ఈ 7 నోటిఫికేషన్సే మనకు తెలంగాణ స్టేట్లో వచ్చిన లైబ్రరీకి సంబంధించిన నోటిఫికేషన్స్. వీటివి కాకుండా ఇంకా మనకు UGC నెట్లో అండ్ ఏపీపీఎస్సి JLDL, TGPSC JLDL వాటిలలో కూడా మనకు రీసెంట్గా ఎగ్జామ్స్ కావడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే యూనిట్ అనేది మనకు మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కరికులంలో ఉన్న సెకండ్ సెమిస్టర్లో ఈ యూనిట్ అనేది ఉంటుంది. కాబట్టి BLIC చేసిన వాళ్ళకి ఈ యూనిట్ మీద అవగాహన ఉండదు. అయినా కూడా BLIC సంబంధించిన స్కూల్ లైబ్రరీ అయితే క్వాలిఫికేషన్ మీద పోస్ట్ ఉందో దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లో మనకు రీసెర్చ్ మెథడాలజీ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే సిలబస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి. సో సిలబస్ అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ ఏంటి అండ్ చాప్టర్స్ ఏంటి అండ్ మనం ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామో లైబ్రరీ సైన్స్లో UGC నెట్ ఉంటుంది అండ్ TG సెట్ ఉంటుంది, AP సెట్ ఉంటుంది, KVS, NVS, EMRS అండ్ మనకు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్, మెడికల్ కాలేజెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అండ్ పబ్లిక్ లైబ్రరీస్ కావచ్చు అండ్ రిమైనింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఎగ్జామ్స్ సంబంధించి రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చిన సిలబస్ కాపీస్ని మనం ఖచ్చితంగా వాటిని తరోగా మనం ప్రింట్అవుట్ తీసుకొని వాటిని తరోగా మనం చెక్ చేసుకోవాలి. ఏ యూనిట్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి. ఓవరాల్గా UGC నెట్ తీసుకున్నా, KVS, NVS తీసుకున్నా అండ్ TGPSC గురుకుల బోర్డు ఏది తీసుకున్నా కూడా సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్ని సేమ్, కాకపోతే జంబ్లింగ్గా ఉంటాయి అంతేగాని మిగతా అన్ని టాపిక్స్ సేమ్. కాకపోతే UGC నెట్లో కొంచెం డెప్త్గా అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉన్నాయి అండ్ కమింగ్ టు TGPSC గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ రెండు కూడా సేమ్ యూనిట్స్ అన్నమాట. సో 10 యూనిట్స్ ఆ ఫార్మాట్లోనే మనము క్లాసెస్ చెప్పుకుంటూ మన స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీలో ఫస్ట్ బ్యాచ్ మనకు April 24 రోజు April 24, 2025లో మనకు ఫస్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఆ బ్యాచ్లో మనకు దీనికి సంబంధించిన ఏదైతే ప్రతి యూనిట్ సంబంధించిన సిలబస్ అనేది
ఓన్లీ గురుకుల బోర్డు, టీజీపీఎస్సే కాకుండా మిగతా అన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ సంబంధించిన కేవీఎస్, ఎన్వీఎస్, సిఎంఆర్ఎస్ అండ్ సెట్ నెట్‌కి సంబంధించిన సిలబస్‌ని కూడా మనం దాంట్లో ఉన్న టాపిక్స్‌ని కూడా యాడ్ చేసుకుంటూ ఇంటిగ్రేటెడ్ సిలబస్‌ని కాన్సెప్ట్ డెవలప్ చేసి మనం ఒక్కొక్క సిలబస్‌లో ఉన్న టాపిక్స్ చాప్టర్ వైస్ క్లాసెస్ చెప్పుకుంటూ దాని ప్రకారమే టెస్ట్‌లు, దాని ప్రకారమే నోట్స్, దాని ప్రకారమే బిట్స్ అండ్ ఎంసీక్యూస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు దాని మీద సమగ్రంగా ఒక నోట్స్, ఫుల్ లెంగ్త్ నోట్స్ కూడా మనం యూనిట్ వైజ్ సాఫ్ట్ కాపీ అనేది మన యాప్‌లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వారు ఇప్పటివరకు ఎవరైతే మన స్పాట్‌లైట్ లైబ్రరీన్స్ అకాడమీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీరు గూగుల్ ప్లే స్టోర్‌కెళ్ళండి. ప్లే స్టోర్‌కెళ్ళి స్పాట్‌లైట్ లైబ్రేరియన్స్ అకాడమీ, స్పాట్‌లైట్ లైబ్రేరియన్స్ అకాడమీ అనే యాప్‌ని మీరు టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మనకు ఫ్రీ కంటెంట్ అవైలబుల్ ఉంది, ఫ్రీ టెస్ట్‌లు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఫ్రీ నోట్స్ కూడా మనకు అవైలబుల్ ఉంది. స్పాట్‌లైట్ లైబ్రేరియన్స్ అకాడమీ. సో ఇది మన యాప్ నేమ్ అండ్ ఇదే మన యొక్క ఛానల్ నేమ్ కూడా మనకు ఇదే అన్నమాట. సో యాప్ నేమ్ అండ్ ఛానల్ నేమ్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో సంబంధించిన డిస్క్రిప్షన్లో మనకు యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయబడింది. ఈ వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, కామెంట్ బాక్స్లో ఆ డిస్క్రిప్షన్ మన ఛానల్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే దీనికి సంబంధించిన ఇంకా రిమైనింగ్ వీడియోస్ ఏది పేపర్ 2 లైబ్రరీస్కి సంబంధించిన రిమైనింగ్ వీడియోస్ అండ్ మనకు యాప్ లింక్, ఈ యాప్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు యాక్సెస్ చేసుకోండి. యాప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ మనకు ఛానల్ సంబంధించిన ఇంకా ఫర్దర్ వీడియోస్ ఈ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ సంబంధించిన మొబైల్ నంబర్ 9989302617 302-617 అనే మొబైల్ నంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. ప్రతి దానికి సంబంధించి మన వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు యాప్లో ఫ్రీ వీడియోస్, ఫ్రీ క్లాసెస్తో పాటు ఫ్రీ టెస్ట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. సిలబస్ కాపీస్ అవైలబుల్ ఉన్నాయి. అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా మీకు కోర్సు నచ్చి ఈ కోర్సులో జాయిన్ అయ్యి ఈ రికార్డింగ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ వినాలి అండ్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి అండ్ నోట్స్ ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే యాప్లో మనకు కోర్సెస్ ఆప్షన్లో యాప్లో మీకు కోర్సెస్ ఆప్షన్ ఉంటుంది. ఆ కోర్సెస్ ఆప్షన్లో మనకు 1 year వ్యాలిడిటీ అండ్ 2 years వ్యాలిడిటీ కోర్సెస్ ఉన్నాయి. 1 year వ్యాలిడిటీ కోర్స్ వచ్చేసి మనకు 3499 1 year వ్యాలిడిటీ అండ్ 2 years వ్యాలిడిటీ వచ్చేసి మనకి 5200. ఇది కూడా మనకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. సో ఈ కోర్సెస్ని మీరు ఎనీ పర్చేజ్ చేసుకోవచ్చు. 1 year అయినా 2 year అయినా పర్చేజ్ చేసుకోవచ్చు. 1 year తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. సో ఈ 1 yearలో మనకు ఈ 2 కోర్సెస్కి డిఫరెన్స్ ఏముండదు, జస్ట్ వ్యాలిడిటీ ఒకటే డిఫరెన్స్. దీంట్లో ఏవైతే అప్లోడ్ చేసే వీడియోస్, రికార్డింగ్ వీడియోస్, లైవ్ క్లాసెస్, రికార్డింగ్ క్లాసెస్, తర్వాత మనకు చాప్టర్ వైజ్ ప్రిపరేషన్ సంబంధించి నోట్స్ అండ్ టెస్ట్లు, పీడిఎఫ్స్, ఏదైతే కంటెంట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో సేమ్ అన్నిటిలో సేమ్ ఉంటుంది. కాకపోతే ఒక వ్యాలిడిటీ ఒకటి డిఫరెన్స్. సో ఎవరైతే ప్రజెంట్ బిఎల్ఎస్సి చేస్తున్న వాళ్ళు అండ్ బిఎల్ఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళు, ఎంఎల్ఎస్సి చేసే వాళ్ళు డిస్టెన్స్ యూనివర్సిటీస్లో వాళ్ళకి మన కోర్సులో మనం డిస్కస్ చేసుకునే మన టాపిక్స్ పైన మీ సెమిస్టర్లో కూడా మీకు ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా మన క్లాసెస్ అనేవి ఉంటాయి. చాలా ఇన్డెప్త్గా యూజీసీ నెట్ డిఎల్ లెవెల్లో క్లాసెస్తో పాటు ఇన్డెప్త్ నోట్స్తో పాటు ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి అండ్ టెస్ట్లు ఉంటాయి అండ్ గైడెన్స్ ఉంటుంది. ఒక ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో మనకు రెగ్యులర్గా నోటిఫికేషన్ సంబంధించి, క్లాసెస్ సంబంధించి డౌట్స్ క్లారిఫికేషన్, డిస్కషన్స్ అనేవి మన స్టూడెంట్స్ చూస్తుంటారు. ఇప్పటి కూడా మనకు లైవ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ మనకు లైవ్ బ్యాచ్, సో లైవ్ క్లాసెస్ బ్యాచ్ April 24లో స్టార్ట్ అయింది. April 24, 2025 రోజు మనకు లైవ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ కావడం జరిగింది. సో ఆ బ్యాచ్ అనేది మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో ఆ బ్యాచ్కి సంబంధించి మనం ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఈ మంత్లో ఏదైతే ఆగస్ట్ ఎండింగ్ వరకు మనకు క్లాస్ అనేది కంప్లీట్ అయింది. ఈ మంత్ సెప్టెంబర్లో మనం వాటికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు
వాటికి సంబంధించిన చాప్టర్ వైజ్ టెస్ట్లు, వాటికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్లని మనం కండక్ట్ చేసుకుంటున్నాం. అండ్ పేపర్ 1 కూడా మన స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ నుంచి పేపర్ 1కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాటికి సంబంధించిన ఫ్రీ నోట్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది, యాప్లో ఉంచడం జరుగుతుంది. అది యూజీసీ నెట్ అయినా, సెట్ అయినా, అండ్ టీజీపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, అండ్ మనకు ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేసే పేపర్ 1 జిఎస్ అయినా, గురుకుల బోర్డు కండక్ట్ చేసే పేపర్ 1కి సంబంధించిన అంశాలైనా మీకు ఫ్రీ క్లాసెస్ రూపంలో డిస్కషన్ వాట్సాప్ గ్రూప్లో షేరింగ్ అనేది మనకు జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా పేపర్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలనే గైడెన్స్ కూడా మనం ఈ కోచింగ్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కోచింగ్ పర్చేజ్ చేసే వాళ్ళు మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఓకే, సో మనం ఒకసారి యూనిట్కి సంబంధించి యూనిట్ సంబంధించి మనం డిస్కషన్లోకి వెళ్తే, యూనిట్ రీసెర్చ్ మెథడాలజీ ప్యూర్లీ ఎంఎల్ఐసి కోర్స్ అన్నమాట. ఇది ఎంఎల్ఐఎస్సి సంబంధించిన ఒక సెమిస్టర్లో ఉండే ఒక పేపర్. సో ఓన్లీ ఎంఎల్ఎస్సి చేసిన వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది. అండ్ ఇది మనకు ఎక్కువ ఫోకస్ ఏరియా. సో ఈ యూనిట్ అనేది ఎక్కువగా మనకు ఎవరు ఫోకస్ చేస్తారంటే డిఎల్లో, డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్ కి, అండ్ యూజీసీ నెట్, ఈ రెండిట్లలో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనం చూస్తున్నాం. మిగతా కేవీఎస్, ఎన్విఎస్, సిఎంఆర్ఎస్ లో మనకు ఈ క్వశ్చన్స్ రావు. ఎందుకంటే దీంట్లో మనకు కేవీఎస్, ఎన్విఎస్, సిఎంఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ యొక్క పేపర్ 2 సిలబస్ లో లైబ్రరీ సైన్స్ లో ఈ రీసెర్చ్ మెథడాలజీ లేదు. కాబట్టి ఎక్సెప్ట్ కేవీఎస్, ఎన్విఎస్, సిఎంఆర్ఎస్, రిమైనింగ్ అన్ని ఎగ్జామ్స్ లో సెట్, యూజీసీ నెట్, డిఎల్, జేఎల్ కి ఈ యూనిట్ నుంచి మనకు ఎంత లేదన్నా ఒక 10% ప్లస్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చూసుకుంటే కనుక, ప్రీవియస్ క్వశ్చన్స్ ని మనం ఒకసారి వెరిఫై చేసుకుంటే మనకు 150కి ఒక 14 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. 150కి 14 క్వశ్చన్స్. ఇది 2017 జేఎల్డిఎల్ లో చూసుకుంటే. అదే 2023 అదే స్కూల్ లైబ్రరీని చూసుకుంటే మనకు 04/150 అంటే ఇక్కడ మనం 2 టైప్స్ లో మనం డిఫరెన్షియేట్ అనేది ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే, స్కూల్ లైబ్రరీన్ క్వాలిఫికేషన్ అంటే బిఎల్ఐసి క్వాలిఫికేషన్ నుండి స్కూల్ లైబ్రరీని కండక్ట్ చేసే ఎగ్జామ్స్ లోనేమో ఈ రీసెర్చ్ మెథడాలజీ నుంచి తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ యూజీసీ నెట్, ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసే ఎవ్రీ ఇయర్ ట్వైస్ కండక్ట్ చేసే క్వశ్చన్ పేపర్లలో ఒక్కొక్కసారి వెయిటేజ్ అనేది దీని మీద తక్కువ, ఒక్కొక్కసారి ఎక్కువగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ 2023 పేపర్ మనం చూసుకుంటే యావరేజ్ గా మనకు ఈ 8, 12 అండ్ 6, 8, 12 మనకు 2023 TREIRB గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కండక్ట్ చేసిన జేఎల్డిఎల్ స్కూల్ లైబ్రరీకి సంబంధించి క్వశ్చన్ పేపర్లలో ఈ యూనిట్ నుంచి 6 క్వశ్చన్స్, 8 క్వశ్చన్స్, 12 క్వశ్చన్స్ గా మనకు రావడం జరిగింది. కాబట్టి క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఒక యూనిట్ అన్నప్పుడు ఖచ్చితంగా దాని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఏరియాస్ ఏమిటి అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ సిలబస్ లో మనకు ఇక్కడ చూసుకుంటే 10 టాపిక్స్ అంటే 10 చాప్టర్స్. అండ్ నెక్స్ట్ స్లైడ్ లో చూసుకుంటే మనకు 11, 12, 13 నుంచి మనకు 19 చాప్టర్స్ ఉన్నాయి. సో ఇవే కాకుండా ఇంకా దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ చాప్టర్స్, దీంట్లో మళ్ళీ మనకు సబ్ టాపిక్స్ గా ఉంటాయి. ఆ సబ్ టాపిక్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ టాపిక్, సో రీసెర్చ్ మెథడాలజీలో మనకు రీసెర్చ్ కాన్సెప్ట్, పర్పస్, ఫంక్షన్, స్కోప్ అండ్ ఎథిక్స్. సో రీసెర్చ్ అంటే ఏంటనే వర్డ్, రీసెర్చ్ డెఫినేషన్ అనే వర్డ్ నుంచి మనం ఈ ఫస్ట్ చాప్టర్ లో తెలుసుకుంటాం. కాబట్టి ఈ ఫస్ట్ చాప్టర్ అంతా కూడా మనకు ఇంట్రొడక్షన్ చాప్టర్. సో ఇంట్రొడక్షన్ అబౌట్ రీసెర్చ్, వాట్ ఈస్ రీసెర్చ్, అడ్వాంటేజెస్ ఆఫ్ రీసెర్చ్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ రీసెర్చ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ రీసెర్చ్, నీడ్ అండ్ పర్పస్, ఆబ్జెక్టివ్స్ అండ్ మనకు రీసెర్చ్ సంబంధించిన ఫంక్షన్స్, రీసెర్చ్ సంబంధించిన మనకు దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, రీసెర్చ్ సంబంధించిన స్కోప్ అంటే రీసెర్చ్ యొక్క పరిధి ఎంత వరకు, అండ్ రీసెర్చ్ సంబంధించిన ఎథిక్స్, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ చాప్టర్ లో తెలుసుకుంటాం. దీని నుంచి జస్ట్ ఇంట్రొడక్షన్, అవేర్నెస్ కాబట్టి నో క్వశ్చన్స్ అనమాట. సో క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్ ఏంటి, ఎక్కడ మనం ఫోకస్ చేయాలి, ఎక్కడ మనం ఒక ఐడియా అవేర్నెస్ కోసం ఏ టాపిక్స్ మనకు ఇంపార్టెంట్ యూనిట్ సంబంధించి, అండ్ యూనిట్ లో మనకు ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ చూద్దాం. సో కాబట్టి ఈ సిలబస్ లో 19 చాప్టర్స్ అనుకుంటే ఒక్కొక్క చాప్టర్ కి మళ్ళీ టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ చాప్టర్ అయిన ఇంట్రొడక్షన్ చాప్టర్ లో ఫ్రమ్ నో క్వశ్చన్స్, ఓన్లీ మనకు రీసెర్చ్ సంబంధించి ఏదైనా బేసిక్ గా లైక్ హూ ఆర్ ద బిగ్గెస్ట్ కన్స్యూమర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాడు. సో
హూ ఆర్ ద బిగ్గెస్ట్ కన్స్యూమర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే రీసెర్చర్స్ అనమాట. సో రీసెర్చ్ అంటేనే ఇట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ జనరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేయడం, ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసే వన్ అండ్ ఓన్లీ ఫీల్డ్ ఏరియా ఈజ్ ఏ రీసెర్చ్. సో ఈ రీసెర్చ్ ఎక్కడ జరుగుతుంది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్, R&D ఇన్స్టిట్యూషన్స్, R&D ఆర్గనైజేషన్స్, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ రూపంలో అండ్ కేస్ స్టడీ రూపంలో అండ్ మనకు ఇంకా క్వాలిటేటివ్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ రీసెర్చ్, హిస్టారికల్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటల్, బేసిక్, కేస్ స్టడీ, సర్వే మెథడ్, తర్వాత మనకు ఈ ఏదైతే ఇంటర్వ్యూ మెథడ్ కావచ్చు అండ్ మనకు డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ శాంప్లింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి రీసెర్చ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో కండక్ట్ చేయడం అంటే దాన్ని నథింగ్ బట్ ఏంటంటే డాటా అనేది యూటిలైజ్ చేసుకోవడం, మళ్ళీ డాటాని అనాలిసిస్ చేయడం, ఇంటర్ప్రిట్ చేయడం, మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేయడం అంటే జనరేట్ చేయడం. అంటే యూటిలైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, జనరేషన్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ అండ్ బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకుంటూ కొత్త థియరీస్, కాన్సెప్ట్స్ అండ్ ఇన్నోవేషన్స్, డిస్కవరీస్ని డెవలప్ చేయడమే రీసెర్చ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఆ ఆబ్జెక్టివ్స్ ఏంటి, రీసెర్చ్ ఏంటి, దానికి సంబంధించిన టోటల్ మనం ఫస్ట్ చాప్టర్లో తెలుసుకుంటాం. కాబట్టి నో క్వశ్చన్స్ అనమాట ఫస్ట్ చాప్టర్ నుంచి. అంటే ఇక్కడ మనకు నో క్వశ్చన్స్ అని ఎలా చెప్తున్నాం అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. కాబట్టి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఏరియా. సో రీసెర్చ్ టైప్స్ అంటే డిఫరెంట్ రీసెర్చ్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 20 టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ రీసెర్చ్ని మనం ప్యూర్ రీసెర్చ్ అండ్ ఫండమెంటల్ రీసెర్చ్ అంటాం. బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, క్వాలిటేటివ్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ రీసెర్చ్, అనలిటికల్ రీసెర్చ్, డిస్క్రిప్టివ్ రీసెర్చ్, నారేటివ్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్, ఎథనోగ్రఫిక్ రీసెర్చ్ అండ్ మనకు అనలిటికల్ రీసెర్చ్తో పాటు మనకు హిస్టారికల్, ఎథనోగ్రఫిక్, ఇట్లా మనకు 20 టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ ఉంటాయి. 20 టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ ఉంటాయి. ఆ 20 టైప్స్ ఆఫ్ రీసెర్చ్ సంబంధించి టోటల్గా మనం ఒక టేబుల్ ఫామ్లో లేదా సపరేట్గా ఇండివిజువల్గా ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది, ఆ రీసెర్చ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఆ రీసెర్చ్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆ రీసెర్చ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ అంటాడు. 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్ బై డాక్టర్ రంగనాథన్ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ అంటాడు. సో అది ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్, అది ఫండమెంటల్ రీసెర్చా, అప్లైడ్ రీసెర్చా, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చా అనేది మనం ఎగ్జాంపుల్స్తో సహా వాటి యొక్క అడ్వాంటేజెస్, వాటి యొక్క పర్పస్, అది ఏ సందర్భాల్లో, ఏ సిచ్యువేషన్లో ఏ రీసెర్చ్ యూజ్ అవుతుంది అనేది ఈ సెకండ్ చాప్టర్లో మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ చాప్టర్ నుంచి మనకు 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అది బేసిక్గా మనకు లైక్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ కావచ్చు అండ్ క్వాలిటేటివ్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్ అనే టాపిక్స్ నుంచి మనకు ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఈ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అనే టాపిక్ నుంచి వస్తుంది. సో ఓవరాల్గా ప్రజెంట్ లైక్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ లైబ్రరీయన్ కావచ్చు, మెడికల్ కాలేజ్ రిక్రూట్మెంట్ బోర్డు, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే పేపర్ 2 లైబ్రరీకి సంబంధించిన క్వశ్చన్స్లో మనం ఖచ్చితంగా ఒక యావరేజ్ క్వశ్చన్స్ అనేవి మనం చూసుకుంటే ఖచ్చితంగా 100కి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అయితే 100కి ఉంటుంది. కాబట్టి 100కి మనం ఖచ్చితంగా యూనిట్ నుంచి ఒక 6 to 8 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎగ్జామినర్ దీని మీద వెయిటేజ్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ ఇస్తే మోర్ దాన్ 8 కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఓన్లీ 100 మార్క్స్కి చెప్పేదన్నమాట. సో నెక్స్ట్ 150 పేపర్ 2 అనేది టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, మెడికల్ కాలేజ్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే మనకు 150 ఉంటుంది. ఆ 150కి యూనిట్ నుంచి జేఎల్డిఎల్కి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అండ్ లైబ్రరీ మనకు బిఎల్ఎస్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాటికి తక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ 150కి ఖచ్చితంగా యూనిట్ నుంచి ఒక 12 to 15 ఆర్ 15+ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు బేసిక్గా ఒక టెంటేటివ్ అజంప్షన్ అనమాట. సో ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఏరియాస్ ఏంటనేది మనకి ఇంపార్టెంట్. సో ఓవరాల్గా యూనిట్ అంటే ఏంటి, రీసెర్చ్ అంటే ఏంటి, మెథడాలజీ అంటే ఇప్పుడు ఇక్కడ 2 words, వాట్ ఈస్ రీసెర్చ్, వాట్ ఈస్ మెథడాలజీ. రీసెర్చ్ అంటే మనకు ఒక సిస్టమాటిక్ సైంటిఫిక్ ప్రాసెస్, ఫ్యాక్ట్ ఫైండింగ్ ప్రాసెస్. సో మెథడాలజీ అంటే ఇట్ ఈస్ ఎ వేరియస్ సెట్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ టు కండక్ట్ ద రీసెర్చ్. సో ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ వేరియస్ మెథడ్స్ టు కండక్ట్ ద రీసెర్చ్ ఇన్ ఏ స్మూత్ వే అండ్ టు ఐడెంటిఫై ద సొల్యూషన్ టు ఏ ప్రాబ్లమ్. సో దాన్ని ఈ టైప్స్ ఆఫ్ రీసెర్చ్, ఈ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ అన్ని కలిపి మనం మెథడాలజీ అంటాం. సో అవన్నీ కూడా మనకు ఫస్ట్ చాప్టర్లో చూసుకుంటాం. తర్వాత థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి రీసెర్చ్ మెథడ్స్. సో రీసెర్చ్ మెథడ్స్ అనేవి చూసుకుంటే మనకు
ఇప్పుడు మనం ఫండమెంటల్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్ అండ్ అప్లైడ్ రీసెర్చ్, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, నారేటివ్, హిస్టారికల్, డిస్క్రిప్టివ్, అనలిటికల్ ఏవైతే రీసెర్చెస్ ఉన్నాయో అవి టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే రీసెర్చ్ మెథడ్స్కి వచ్చేసరికి రీసెర్చ్ కండక్ట్ చేయడానికి మనం చూస్ చేసుకునే మెథడ్స్ మనకు డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ మెథడ్ అండ్ సర్వే మెథడ్ అండ్ కేస్ స్టడీ మెథడ్ అండ్ మనకు క్వశ్చనైర్ మెథడ్. సో ఇంటర్వ్యూ మెథడ్, కేస్ స్టడీ మెథడ్, సర్వే మెథడ్ అండ్ క్వశ్చనరీ మెథడ్. సో ఇట్లా డిఫరెంట్గా మనకు రీసెర్చ్ మెథడ్స్ ఉంటాయి. దాంట్లో సైంటిఫిక్ మెథడ్, ఫ్రాన్సిస్ బెకాన్ అనే ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేయడానికి సైంటిఫిక్ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ 1950s స్పైరల్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్. సో అది చాలా పాపులర్, వరల్డ్ వైడ్ కూడా పాపులర్, ఇండియాలో పాపులర్. సో బేసిక్గా మనం సోషల్ సైన్స్లో రీసెర్చ్ చేయాలంటే మన డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ ఇంట్రడ్యూస్ చేసిన స్పైరల్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ ఉంది. దాని నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుంది. అంటే స్పైరల్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ నుంచి 1 క్వశ్చన్ అండ్ రిమైనింగ్ మెథడ్స్ అయిన ఇంటర్వ్యూ, కేస్ స్టడీ అండ్ సర్వే మెథడ్ అండ్ మనకు క్వశ్చనరీ మెథడ్, కేస్ స్టడీ మెథడ్ ఇట్లాంటి మెథడ్స్ నుంచి మనకు 1 క్వశ్చన్ ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి, ఈ చాప్టర్ నుంచి కూడా మనకు 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా టైప్స్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్స్ నుంచి మనకు ఒక 2 to 3 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్స్ ఇన్ రీసెర్చ్. దెర్ ఆర్ డిఫరెంట్ స్టెప్స్. అంటే ఫస్ట్ మనం స్టెప్స్ అంటే రీసెర్చ్ ఎలా కండక్ట్ చేస్తాం అనేది కొన్ని ఫ్రీ డిఫైన్డ్ స్టెప్స్ అనేవి మనకు రీసెర్చ్ మెథడాలజీలో ఇవ్వబడ్డాయి. అది మనకు డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్లో మనం 12 టైప్స్ ఆఫ్ స్టెప్స్ అనొచ్చు అండ్ 11 టైప్స్ ఆఫ్ స్టెప్స్ అనొచ్చు. అకార్డింగ్ టు అవర్ కన్వీనియంట్ వీ కెన్ conduct the research in different types, but scientifically and as per the data, as per the official sources, research steps are 12 types. ఆ 12 types లో మనకు ఫస్ట్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్. సో మనం రీసెర్చ్ చేయాలంటే ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి, ఏదో ఒక క్వశ్చన్ ఉండాలి, ఏదో ఒక టాపిక్ ఉండాలి. దాన్ని మనం రీసెర్చ్ క్వశ్చన్, రీసెర్చ్ ప్రాబ్లం, రీసెర్చ్ టాపిక్ అంటాం. సో దానికి సొల్యూషన్, ఆన్సర్ అనేది మనం రీసెర్చ్ కండక్ట్ చేసిన తర్వాత మనం ప్రొవైడ్ చేస్తాం. సో అట్లా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం నుంచి మనకు రీసెర్చ్ డిజైన్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్ అండ్ కండక్టింగ్ రివ్యూ లిటరేచర్ అండ్ హైపోథిసిస్ టెస్టింగ్ అండ్ డాటా కలెక్షన్, డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డాటా అండ్ మనకు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డాటా తర్వాత రిజల్ట్స్, ఫైండింగ్స్, తర్వాత మనకు కంక్లూజన్ అండ్ బిబ్లియోగ్రఫీ రిఫరెన్సెస్. ఇట్లా డిఫరెంట్ ఒక 12 స్టెప్స్ ఉంటాయి. దీని నుంచి మ్యాక్సిమం రీసెర్చ్ డిజైన్ నుంచి కానీ, హైపోథిసిస్ నుంచి కానీ మన క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఏవైతే స్టెప్స్ ఉన్నాయో మళ్ళీ అవి కొన్ని చాప్టర్స్గా మనకి ఇవ్వబడ్డాయి. శాంప్లింగ్ టెక్నిక్ కావచ్చు, రీసెర్చ్ డిజైన్ కావచ్చు, డాటా కలెక్షన్ కావచ్చు, ఇవే మళ్ళీ దాంట్లో మనకు స్టెప్స్లో ఇవన్నీ కూడా మనకు ఇంక్లూడ్ అయి ఉంటాయి. తర్వాత రీసెర్చ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా హైపోథిసిస్ దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్ అండ్ టైప్స్ ఆఫ్ హైపోథిసిస్ అండ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్. హైపోథిసిస్ ఇస్ నథింగ్ బట్ ఎ టెంటేటివ్ అజంప్షన్, అంటే ఏ ప్రీ ఆన్సర్ టు ద క్వశ్చన్. మనం రీసెర్చ్ చేయాలంటే ఒక ప్రాబ్లం ఉండాలి, ఆ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఏం ఆన్సర్ ఉండబోతుంది అనేది మనం ఊహించి చెప్పడాన్నే హైపోథిసిస్ అంటే. టెంటేటివ్ స్టేట్మెంట్, టెంటేటివ్ అజంప్షన్ బేస్డ్ ఆన్ దవర్ రీసెర్చ్ మెథడ్. మన యొక్క రీసెర్చ్ మెథడ్ని బేస్ చేసుకొని మనం హైపోథిసిస్ ఏముంటుంది అనేది మన యొక్క ఆబ్జెక్టివ్స్ని బేస్ చేసుకొని హైపోథిసిస్ని ఫార్ములేట్ చేయాలి. సో అలా హైపోథిసిస్ని ఎలా ఫార్ములేట్ చేయాలి, దాని యొక్క స్టెప్స్ ఏంటి, హైపోథిసిస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, హైపోథిసిస్ యొక్క టైప్స్ ఏంటి అనేది ఈ యూనిట్లో మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ రీసెర్చ్ డిజైన్. ఈ టాపిక్ నుంచి రీసెర్చ్ మెథడ్లో భాగంగా హైపోథిసిస్ నుంచి మనకు 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అది టైప్స్ ఆఫ్ హైపోథిసిస్ అండ్ హైపోథిసిస్ సంబంధించిన ఇంకా ఫర్దర్ క్వశ్చన్ ఒకటి. తర్వాత రీసెర్చ్ డిజైన్ అంటే ఏ ఎంటైర్ ఒక సిస్టమాటిక్ బ్లూ ప్రింట్, ఏ సిస్టమాటిక్ డిజైన్ అంటే ఒక స్ట్రక్చర్. రీసెర్చ్ ఎలా మనం కండక్ట్ చేస్తున్నామో రీసెర్చర్ హ్యాస్ టు ప్రిపేర్ హిస్ ఎంటైర్ రీసెర్చ్ ప్రాసెస్ ఇన్ ఏ క్లియర్ ఫార్మాట్, క్లియర్ స్ట్రక్చర్ అండ్ స్టెప్ బై స్టెప్ రీసెర్చ్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది మనం దాని స్ట్రక్చర్ రూపంలో ఒక సిస్టమేటిక్గా దాన్ని మనం ఫార్ములేట్ చేయాలి. దాన్ని మనం రీసెర్చ్ డిజైన్ అంటాం, విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ ద రీసెర్చ్. సో రీసెర్చ్ డిజైన్లో ఉన్న స్టెప్స్ ఏంటి అండ్ రీసెర్చ్ డిజైన్ సంబంధించిన ఫార్మాట్ ఏంటి, రీసెర్చ్ డిజైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో స్టెప్స్, ఫార్మాట్ మీద మనకు 1 క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ సో మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ తీసుకుంటే చూద్దాం ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ శాంప్లింగ్ టెక్నిక్స్. సో ఏదైనా మనం రీసెర్చ్ చేయాలంటే మనం ఒక శాంపిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో శాంపిల్ ఈజ్ నథింగ్ బట్ పాపులేషన్ మీద
వన్ ఆఫ్ ది పర్సన్ ఒక కేస్‌గా శాంప్లింగ్ టెస్ట్ చేయడం. అంటే శాంప్లింగ్ అనేది లేకపోతే మనం రీసెర్చ్ కండక్ట్ చేయలేం. సో, అంటే గ్రూప్ ఆఫ్ ఎంటైర్ పాపులేషన్ నుంచి మనం శాంపిల్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. అది మనకు ప్రొబబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్స్ ఉంటాయి. నాన్ ప్రొబబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సింపుల్ రాండమ్ శాంప్లింగ్ అండ్ మనకు సింపుల్ రాండమ్ శాంప్లింగ్‌తో పాటు స్ట్రాటిఫైడ్, క్లస్టర్ శాంప్లింగ్ తర్వాత పర్పోజివ్ శాంప్లింగ్ అని చెప్పి మనకు డిఫరెంట్‌గా శాంప్లింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఈ శాంప్లింగ్ టెక్నిక్స్ నుంచి కూడా ఖచ్చితంగా 1 క్వెషన్ వస్తుంది. కాబట్టి ఈ 7th చాప్టర్ శాంప్లింగ్ టెక్నిక్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ డాటా కలెక్షన్ మెథడ్స్ అండ్ టూల్స్. ఇక్కడ రీసెర్చ్ మెథడ్సే మళ్ళీ డాటా కలెక్షన్ మెథడ్స్‌గా ఉంటాయి. డాటా అనేది మనకు ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ డాటాగా ఉంటుంది. అండ్ డాటా అనేది మనకు ప్రైమరీ సోర్సెస్, సెకండరీ సోర్సెస్, టెర్షియరీ సోర్సెస్, రివ్యూ ఆఫ్ లిటరేచర్ రూపంలో డాటా అనేది కలెక్ట్ చేస్తాం. ఆ డాటా కలెక్షన్ మెథడ్స్ ఏంటి? డాటా కలెక్షన్ టూల్స్ అంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. అవి ప్రింటెడ్ సోర్సెస్, ఎలక్ట్రానిక్ సోర్సెస్, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ, డాక్యుమెంటరీ, నాన్ డాక్యుమెంటరీ, కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ డిఫరెంట్ టూల్స్ అనేవి ఉంటాయి. న్యూస్ పేపర్స్ నుంచి మొదలు పెడితే థీసిస్, రీసెర్చ్ రిపోర్ట్ వరకు ఎవ్రీథింగ్ కన్సిడర్ యాజ్ ఏ టూల్, డాటా కలెక్షన్ టూల్. బట్ మెథడ్స్ ఆర్ సేమ్ టు రీసెర్చ్ మెథడ్స్. అంటే ఇంటర్వ్యూ ద్వారా డాటా కలెక్ట్ చేయొచ్చు, అండ్ కేస్ స్టడీ మెథడ్ ద్వారా డాటా కలెక్ట్ చేయొచ్చు, అండ్ మనకు క్వశ్చనరీ మెథడ్ ద్వారా డాటా కలెక్ట్ చేయొచ్చు, సర్వే ద్వారా డాటా కలెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి ఇట్లా డిఫరెంట్‌గా మెథడ్స్ అనేవి డాటా కలెక్షన్ మెథడ్స్ రూపంలో దీని నుంచి కూడా మనకు 1 క్వెషన్ అనేది రావడం జరుగుతుంది. అది ఏ మెథడ్ నుంచి అయినా తీసుకుంటే. తర్వాత ఇలా కలెక్ట్ చేసిన డాటాని సిస్టమాటిక్‌గా అనాలిసిస్ చేయడం అండ్ ఇంటర్ప్రెట్ చేయడం. అనాలిసిస్ చేసేటప్పుడు డాటా అనాలిసిస్ చేసేటప్పుడు మనకు కై స్క్వేర్ టెస్ట్, డెల్ఫీ టెక్నిక్, డెల్ఫీ మెథడ్ అంటాం. అండ్ డిఫరెంట్ మెట్రిక్ స్టడీస్ ఉంటాయి. సో, డిఫరెంట్ డాటా అనాలిసిస్ మెథడ్స్ ద్వారా మనం ఈ టెస్ట్, కై స్క్వేర్ టెస్ట్ అని డెల్ఫీ టెక్నిక్ అని ఉంటే దాంట్లో డాటా అనాలిసిస్ చేసి ఆ డాటాని ఇంటర్ప్రిట్ చేయాలి. అంటే డాటాని అప్లికేబుల్ చేస్తూ మనకు డాటా అనేది ఒక ఫిగర్స్ రూపంలో బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, టేబుల్స్ డిఫరెంట్ ఫార్మాట్స్ రూపంలో డాటాని ఇంటర్ప్రిట్ చేయాలి. సో, ఆ డాటాని అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకు సమ్ టైమ్స్ 1 ఆర్ 2 క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, ఇట్లా ఓవరాల్‌గా చూసుకుంటే మనకు 10, 12 లైక్ 14 అప్ టు అంటే బేస్డ్ ఆన్ పోస్ట్. స్కూల్ లైబ్రరీ అయితే ఓన్లీ 4 వచ్చిన సందర్భాలున్నాయి. ఒక్కోసారి 6 వచ్చిన, 8 వచ్చిన సందర్భాలు. అదే ఒక జూనియర్ కాలేజ్ లైబ్రరీ, డిగ్రీ కాలేజ్ లైబ్రరీకి మనకు ఖచ్చితంగా ఒక 10 ప్లస్ వస్తాయి 100కి. అదే మనకు ఒక యూజీసీ నెట్ లాంటి ఎగ్జామ్‌లో పేపర్ 2 ఏదైతే ఉందో 100కి ఖచ్చితంగా ఒక 15 వరకు వచ్చే ఏరియా మనకు రీసెర్చ్ మెథడాలజీ. సో, దాంట్లో మనకు 10th చాప్టర్ వచ్చేసి స్టాటిస్టికల్ మెథడ్స్, స్టాటిస్టికల్ ప్యాకేజెస్ అండ్ టెక్నిక్స్ అన్నమాట. సో, స్టాటిస్టికల్ మెథడ్స్‌లో స్టాటిస్టికల్ ప్యాకేజెస్ అండ్ టెక్నిక్స్‌లో మనకు ఎస్‌పీఎస్ఎస్, సాఫ్ట్‌వేర్, తర్వాత డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. అండ్ రిఫరెన్స్ మేనేజ్మెంట్ స్టైల్స్ అనేవి. ఇట్లా ఇవన్నీ టాపిక్స్ మనం చూసుకుంటే 10th చాప్టర్ నుంచి మనకు స్టాటిస్టికల్ మెథడ్స్ నుంచి ఒక క్వెషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ వరకు మనం 10 చాప్టర్ చూసుకుంటే నెక్స్ట్ చాప్టర్ మనకేంటి? రీసెర్చ్ రిపోర్ట్ రైటింగ్. ఈ 11th చాప్టర్ వచ్చేసి రిపోర్ట్ రైటింగ్ అంటే థీసిస్ అన్నమాట. థీసిస్ ఎంటైర్ రీసెర్చ్ రిపోర్ట్ ని మనం థీసిస్ అంటాం. అది పిహెచ్డి వాళ్ళకి. ఎంటైర్ రీసెర్చ్ రిపోర్ట్ ఆఫ్ ది ఎంఫిల్ స్కాలర్ కాల్డ్ యాజ్ డిసర్టేషన్. సో, థీసిస్, డిసర్టేషన్ డిఫరెన్సెస్ మనం అన్ని క్లాస్‌లో చెప్పుకుంటాం. సో, ఇది జస్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ది యూనిట్ ఓన్లీ. ఈ క్లాస్ అనేది ఓవర్ వ్యూ ఆఫ్ ద యూనిట్. నెక్స్ట్ రికార్డ్ చేసే క్లాసెస్‌లో మీకు మనం కండక్ట్ చేసిన లైవ్ క్లాస్ రికార్డింగ్ ఏదైతుందో ఆ వీడియోని మీకు యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని కంటిన్యూ మీరు అది వింటే మీకు టోటల్‌గా యూనిటీ మీద ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ఫార్మాట్, దీనికి సంబంధించిన రీసెర్చ్ రిపోర్ట్ యొక్క ఫార్మాట్. దాంట్లో స్టెప్స్ ఎలా ఉండాలి, ఇంట్రడక్షన్ పార్ట్ ఎలా ఉండాలి, అండ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ పార్ట్ ఎక్కడ ఉండాలి, రీసెర్చ్ డిజైన్ పార్ట్ ఎక్కడ ఉండాలి, అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, హైపోథెసిస్ ఏంటి, వాటిని ఎలా సిస్టమాటిక్‌గా మనం ఆర్గనైజ్ చేయాలనేది రీసెర్చ్ రిపోర్ట్ రైటింగ్‌లో ఉంటుంది. దాని యొక్క స్టెప్స్ ఏంటి, దాని యొక్క ఫార్మాట్ ఏంటి అనేది మనకు ఈ టాపిక్. దీని నుంచి ఒక్కొక్కసారి ఒక క్వెషన్ వస్తుంది, లేదంటే మనకు సమ్ టైమ్స్ ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవాల్యుయేషన్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్, నో క్వెషన్స్. అంటే దాన్ని ఎవాల్యుయేషన్ చేయడం. రీసెర్చ్ రిపోర్ట్ ఎలా ఉండాలి అండ్ రీసెర్చ్ రిపోర్ట్‌ని ఒక సిస్టమాటిక్‌గా ఇన్ డెప్త్ స్టడీ, సిస్టమాటిక్ అనాలిసిస్‌ని మనం ఎవాల్యుయేషన్ అంటాం. రీసెర్చ్ ఎలా జరిగింది, ఆ రీసెర్చ్ రిపోర్ట్ ఫార్మాట్ ఎలా ఉంది, రీసెర్చ్ డిజైన్, హైపోథెసిస్ ఎలా ఫార్ములేట్ చేసాం, ఎలా టెస్ట్ చేసాం, డాటా అనాలిసిస్ ఎలా జరిగింది, ఎంటైర్ టోటల్ రీసెర్చ్ ప్రాసెస్‌ని మనం ఎవాల్యుయేషన్ చేయడం. మరి తర్వాత సైటేషన్ టూల్స్, స్ట్రక్చర్, స్టైల్స్. సైటేషన్ స్టైల్స్ ఉంటాయి.
లైక్ మనకు సైటేషన్‌లోనే మనకు సైటేషన్ ఇండెక్స్‌ని బేస్ చేసుకొని సైటేషన్ టూల్స్, సైటేషన్ స్టైల్స్, తర్వాత రిఫరెన్స్ మేనేజ్మెంట్ స్టైల్స్, జొటేరో, తర్వాత ఇట్లాంటి మెండలి ఇట్లాంటి రిఫరెన్స్ మేనేజ్మెంట్ స్టైల్స్, సైటేషన్ స్టైల్స్‌లో ఆ రిఫరెన్స్ స్టైల్స్‌లో చూసుకుంటే మనకు ఎంఎల్ఏ, చికాగో స్టైల్, ఏఎల్ఏ రూల్స్ సంబంధించి అండ్ ఏపీఏ స్టైల్ అనేది కొన్ని మనకు స్టైల్స్ అనేవి ఉంటాయి. రిఫరెన్సెస్ అంటే ఏం లేదు. మనం ఎక్కడెక్కడ రీసెర్చ్‌లో భాగంగా మనం ఎక్కడెక్కడ డాటా కలెక్ట్ చేసుకున్నామో అది న్యూస్ పేపర్ ఆర్టికల్ నుంచి మొదలుపెడితే జర్నల్ ఆర్టికల్ అండ్ థీసిస్, డిసర్టేషన్ రిపోర్ట్స్ కావచ్చు, డేటాబేసెస్ కావచ్చు, ఆన్‌లైన్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ కావచ్చు, ప్రింటెడ్ బుక్స్ అయినా, ఎలక్ట్రానిక్ ఈ బుక్స్ అయినా ఏవైనా గూడా వాటికి సంబంధించి మనం వాటిని కోడ్ జేయడం, సైట్ జేయడం, రిఫర్ జేయడం. దాన్ని మనం అది ఏ స్టైల్‌లో ఉండాలి, ఏపీఏ స్టైల్‌లో ఉండాలా, అండ్ ఎంఎల్ఏ స్టైల్‌లో ఉండాలా, చికాగో స్టైల్‌లో ఉండాలా అని జెప్పి కొన్ని రిఫరెన్స్ స్టైల్స్, టూల్స్, సాఫ్ట్‌వేర్స్ గూడా ఉంటాయి. రిఫరెన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్స్, జొటేరో, మెండలి అనేది కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. సో, అన్నీ గూడా మనం యూనిట్‌లో డిస్కస్ జేసుకుంటాం. ఈ 2 గూడా కొంచెం ఇంటర్ రిలేటెడ్ సిమిలర్ టాపిక్స్. ఏంటివి? 39, 14 సైటేషన్ స్టైల్స్ అండ్ రిఫరెన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్స్ అండ్ స్టైల్స్. దీని నుంచి మనకు 2 క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. తర్వాత మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో, దీని నుంచి గూడా మనకు మీన్, మీడియన్ అండ్ మోడ్ అంటే ఏంటి? దాని యొక్క డిఫరెన్సెస్ మనం తెలుసుకుంటే 1 క్వెషన్ అనేది వస్తుంది. తర్వాత యాంటీ ప్లాగియారిజం టూల్స్ అండ్ సాఫ్ట్‌వేర్స్. సో, ప్లాగియారిజం అంటే ఏంటంటే థెఫ్టింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్స్. ఎవరైతే వేరే ఆథర్స్, వేరే రీసెర్చర్స్ పబ్లిష్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని థెఫ్ట్ చేయడం, ఆ ఇన్ఫర్మేషన్‌ని మనది అని చెప్పి, మన ఓన్ అని చెప్పి దాన్ని మనం కోడ్ చేసుకోవడం, రిఫర్ చేసుకోవడాన్ని ప్లాగియారిజం అంటాం. అంటే స్టీలింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, థెఫ్టింగ్ ఆఫ్ పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ మెన్షనింగ్ దట్ ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవర్ ఓన్ రీసెర్చ్ ఓరియెంటెడ్ అని చెప్పి మనం దాన్ని ప్లాగియారిజం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ప్లాగియారిజం కాన్సెప్ట్ సంబంధించి యాంటీ ప్లాగియారిజం సాఫ్ట్‌వేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ టర్నిటిన్, ఐథెంటికేట్, ప్లాజీ చెక్కర్, డూప్లీ చెక్కర్ అని చెప్పి మనకు డిఫరెంట్ ప్లాగియారిజం, యాంటీ ప్లాగియారిజం సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. సో, వన్స్ రీసెర్చ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క రీసెర్చ్ రిపోర్ట్ అనేది ప్లాగియారిజం అనేది కండక్ట్ చేస్తారు. సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి ప్లాగియారిజం అప్లై చేస్తే మన యొక్క రీసెర్చ్ రిపోర్ట్‌లో మన డాటాని ఎక్కడెక్కడి నుంచి కలెక్ట్ చేసాం, అవి ఎట్లాంటి సోర్సెస్ అనేది మొత్తం అది దాన్ని డిటెక్ట్ చేస్తుంది ఆ సాఫ్ట్‌వేర్. సో, బేస్డ్ ఆన్ దట్ ద యూనివర్సిటీ విల్ బి కన్ఫర్మ్ the research report. Otherwise, the research report has been rejected, and again the researcher has to collect the data and analysis the data, and to avoid the plagiarism, copied content from various sources. Next, మెయిన్ ఈ యాంటీ ప్లాగియారిజం సాఫ్ట్‌వేర్ నుంచే మనకు ఒక క్వెషన్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ నుంచి ఒక క్వెషన్. తర్వాత మెట్రిక్ స్టడీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ రీసెర్చ్‌లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ రీసెర్చ్‌లో లిబ్రామెట్రిక్స్, తర్వాత ఆల్టమెట్రిక్స్, బిబ్లియోమెట్రిక్స్, సైంటోమెట్రిక్స్, వెబోమెట్రిక్స్ అని కొన్ని మెట్రిక్ స్టడీస్ ఉన్నాయి. అంటే క్వాంటిటేటివ్ మెట్రిక్స్ అంటే క్వాంటిటేటివ్ స్టడీ. ఇప్పుడు సైంటోమెట్రిక్స్ అంటే సైన్స్ అండ్ అదర్ ఇట్స్ రిలవెంట్ ఆస్పెక్ట్స్ ఫీల్డ్ ఏదైతే కాంపోనెంట్స్ ఉంటాయో సైన్స్ సంబంధించి వాటన్నిటిని కూడా క్వాంటిటేటివ్ అంటే మెజరింగ్ చేసే ఒక స్టడీని మనం సైంటోమెట్రిక్స్ అంటాం. అండ్ ఇక్కడ బుక్స్ అండ్ అదర్ రిటర్న్ మెటీరియల్, అక్కడ వెబ్ అంటే సైబర్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూ అన్నిటిని క్వాంటిటేటివ్ స్టడీ చేసేది వెబోమెట్రిక్స్. ఇక్కడ లైబ్రరీకి సంబంధించిన ఏవైతే మనకు స్టాండర్డ్స్ ఉంటాయో వాటిని ఆల్టోమెట్రిక్స్. ఇట్లా డిఫరెంట్ మెట్రిక్ స్టడీస్ ఉంటాయి. ఇవి మనకు మ్యాచింగ్లో వస్తాయి అండ్ అరేంజ్మెంట్ సీక్వెన్స్లో వస్తాయి, ఆడ్ మ్యాన్ అవుట్ కింద వస్తాయి అండ్ ఇండివిజువల్గా స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కూడా మనకు ఈ టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని నుంచి కూడా మనకు 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తున్నాయి. తర్వాత ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, తర్వాత ట్రెండ్స్ ఇన్ ఎల్ఐఎస్ రీసెర్చ్ ఎంటైర్లీ థిరియాటికల్. సో, స్కాలర్లీ పబ్లిషింగ్ ఎలా ఉంది, స్కాలర్లీ కమ్యూనికేషన్ ఎలా ఉంది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ రీసెర్చ్‌లో. సో, ఒకప్పటి యొక్క రీసెర్చ్ ట్రెండ్స్‌ని బేస్ చేసుకొని ఇప్పటి యొక్క రీసెర్చ్ ప్రజెంట్ ఐసీటీ ఎరా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యొక్క ఇంపాక్ట్ ఎఫెక్ట్ లైబ్రరీ సైన్స్ మీద వచ్చినప్పటి నుంచి లైబ్రరీ సైన్స్‌లో రీసెర్చ్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, సో దాంట్లో వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటనేది మనకు లాస్ట్ టాపిక్. దీని నుంచి నో క్వశ్చన్స్. ఇంపాక్ట్ ఫ్యాక్టర్ నుంచి మనకు వస్తే 1 క్వశ్చన్ వస్తుంది, అది కూడా ఆప్షనల్. సో ఇట్లా చూసుకుంటే మనకు ఇక్కడ చూడండి 1, 2, 3 అండ్ 4 అండ్ 5, 6 క్వశ్చన్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే 7, 8, 9, 10 అండ్ మనకు ఇక్కడ ఒక క్వశ్చన్ రీసెర్చ్ డిజైన్ నుంచి 11, 12, 13, 1 or 2 అంటే 14 or 15. అంటే ఇది ఒక జేఎల్కి డిఎల్కి ఉండే ఫార్మాట్ అనమాట. అదే స్కూల్ లైబ్రరీకి అయితే ఈ 12 క్వశ్చన్స్, ఈ 14 క్వశ్చన్స్ రావు. ఓన్లీ మనకు
4-6 ఆర్ మాక్సిమం 8 వస్తాయి. అది కూడా 100కి. 100కి 8 క్వెషన్స్ కూడా వచ్చే స్కోప్ ఈ యూనిట్‌కి లేదు. కాబట్టి యూనిట్ గురించి అసలు మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఫియర్ అనేది అవసరం లేదు యూనిట్‌కి సంబంధించి. అన్నీ తరోగా తెలుసుకొని ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, ఇంపార్టెంట్ ఏవి కావు అండ్ బేసిక్ క్వెషన్స్, మోడల్ క్వెషన్స్, ప్రీవియస్ క్వెషన్స్ వాటికి సంబంధించి ఎవ్రీథింగ్ మనం క్లాస్‌లోనే చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ వీడియో అనేది మీకు క్లియర్‌గా మొత్తం చూస్తేనే దీని యొక్క అవేర్‌నెస్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ దీని మీద నెక్స్ట్ వీడియో అనేది మనం కండక్ట్ చేసుకుంటాం. ఆ వీడియోలో మీరు క్లియర్‌గా యూనిట్‌కి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఫర్దర్‌గా లైక్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ఏంటి, రీసెర్చ్ మెథడ్స్ ఏంటి అండ్ హైపోథెసిస్ అంటే ఏంటని మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్ మీకు అలర్ట్స్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో అండ్ ఈ వీడియోకి సంబంధించిన కామెంట్ బాక్స్‌లో డిస్క్రిప్షన్‌లో కూడా మనకు వీడియో సంబంధించిన ఇంకా ఫర్దర్ వీడియోస్ యొక్క లింక్స్ అండ్ మన యొక్క యాప్ సంబంధించి స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ యాప్ లింక్ అండ్ స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ లింక్, అదేవిధంగా మన యొక్క మొబైల్ నెంబర్తో సహా ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్స్ అవైలబుల్ ఉంటాయి. వాటిని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్ లింక్ కూడా అవైలబుల్ ఉంది. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్స్‌ని డైరెక్ట్‌గా పర్చేజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోర్స్ అనేది అందరికీ యూజ్ అవుతుంది. దీంట్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఇంకా లైబ్రరీ సైన్స్‌లో వచ్చే లైక్ లేటెస్ట్ అప్‌కమింగ్ నోటిఫికేషన్స్ అండ్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత వాటి మీద కూడా మనకు డిస్కషన్స్ అన్నీ కూడా మనకు ఈ యాప్‌లో, ఈ కోర్స్‌లో మనకు ఈ క్లాసెస్‌లో మీకు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ కోర్సెస్ సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేయాలంటే మనం ఏ నంబర్‌కి చేయాలి? 9989302617 అండ్ 1 ఇయర్ అండ్ 2 ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి. వాటిని ఒకసారి చూడండి యాప్‌లో. మీకు నచ్చిన కోర్స్‌ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? యూనిట్‌కి సంబంధించి ఇది మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్. ఓకే.